ఏపీ కేంద్రంగా బీజేపీ అసలైన రాజకీయం మొదలుపెట్టింది. కూటమిలో ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవడం పైన బీజేపీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ నుంచి రాజ్యసభ స్థానాల విషయంలో బీజేపీ తొలి నుంచి గట్టిగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆర్ కృష్ణయ్యను తమ పార్టీ నుంచి ఎంపిక చేసిన బీజేపీ ఇప్పుడు సాయిరెడ్డి స్థానం తమకే కావాలి అని తేల్చేసింది. ఈ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎవరికి అవకాశం దక్కుతుంది అనే చర్చకు సమాధానం వచ్చింది. సాయిరెడ్డి స్థానంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ పోటీ చేయనున్నారు. వైసీపీ ఎంపీ సాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేశారు. ఆయన స్థానం తిరిగి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉండడంతో కూటమికే దక్కనుంది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కూటమి నుంచి ఈ సీటు బీజేపీకి వెళ్లడం ఖాయమైంది. బీజేపీ ఈ సీటు తామే తీసుకుంటున్నట్లు సాయిరెడ్డి రాజీనామా సమయంలోనే స్పష్టం చేసింది. కాగా బీజేపీ నుంచి పలువురి పేర్లు ఈ స్థానం కోసం రేసులోకి వచ్చాయి. ఒక దశలో తిరిగి సాయిరెడ్డికే బీజేపీ ఈ సీటు కేటాయించనుంది అనే ప్రచారం సాగింది. అయితే సాయిరెడ్డికి ఇప్పుడు సీటు కేటాయించేందుకు బీజేపీ నేతలు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో అనూహ్యంగా బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికలను బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ అన్నా డీఎంకేతో పొత్తు ఖాయం చేసుకుంది. ఈ పొత్తు వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి అన్నామలైను తప్పించారు. పొత్తు ప్రకటన వేళ పార్టీ ముఖ్య నేత అమిత్ షా తాము జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు వినియోగించుకుంటాము అని ప్రకటించారు. కాగా ముందుగా అన్నామలైను రాజ్యసభకు ఎంపిక చేయాలి అని బీజేపీ నాయకత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. అందులో భాగంగా తమిళనాడు పొరుగు రాష్ట్రంగా ఉన్న ఏపీ నుండి సాయిరెడ్డి స్థానంలో అన్నామలైను రాజ్యసభకు పంపాలి అని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యులుగా వ్యవహరించి సురేష్ ప్రభు సైతం కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో అన్నామలైకు మద్దతుగా లోకేష్ సైతం ఎన్నికల ప్రచారం చేశారు. బీజేపీ సూచన మేరకు ఇప్పటికే ఈ సీటును వారికే వదిలివేయాలి అని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. అన్నామలైకు ఇవ్వడం ద్వారా ఏపీ, తెలంగాణలోనూ రానున్న రోజుల్లో పార్టీకి మేలు చేస్తుంది అని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పవన్ సనాతన ధర్మం పేరుతో ఏపీలో కొత్త సమీకరణాలకు తెరతీశారు. ఇప్పుడు అన్నామలై సైతం ఏపీ నుంచే ఎంపీగా ఉంటే బీజేపీ భవిష్యత్ వ్యూహాలు పక్కాగా అమలు చేయవచ్చు అని చెబుతున్నారు. చివరి నిమిషంలో అనూహ్యంగా నిర్ణయం మారితే మినహా సాయిరెడ్డి స్థానం అన్నామలైకు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.